Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీరు కమర్షియల్గా లేకపోవడం వల్లే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు అని అనుకోవచ్చా? కాదు, ప్రొడ్యూసింగ్ కన్నా కూడా సెల్లింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ నాట్ ఎ గుడ్ సెల్లర్. నేను దాన్ని అమ్మలేకపోయాను. నేను 5 మూవీస్ తీశారు కదా. అదే అంటున్నా, ఆ 5 మూవీస్లో మేకింగ్ ఈజ్ డిఫరెంట్, ఓకే, సెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ దగ్గర నేను ఫెయిల్యూర్, ఓకే, మేకింగ్ దగ్గర సక్సెస్. ఆ 2 సబ్జెక్టులు అనే వాటి మీద నాకు గ్రిప్ లేకపోవడం వల్ల నేను లూజర్. కానీ ఒకదాని తర్వాత అంటే ఒకదాని దగ్గర పొరపాటు జరిగిందంటే ఓకే, రెండో దానికి మనం పాఠాలు నేర్చుకొని మనం నెక్స్ట్ వెళ్ళిపోతుంటాం. ఇట్లా 5 మూవీస్ దగ్గర కానీ ఎక్కడెక్కడన్నా మిస్ అయినట్టు అనిపించిన మీకు ఏమన్నా అనిపించిందా? ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే సార్, సినిమా చాలా మంది చేయడం వరకు చేయొచ్చు, మనం అలాగే చేసాం. మనం అనుకుంటాం ఏంటంటే అరే మనం ఇన్ని నేర్చుకున్నాం, రెండో సినిమాకి వచ్చేటప్పటికి మనకి ఈ బిజినెస్ అంతా తెలుసు అనుకుంటాం. అక్కడ మళ్ళీ కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాయి, థర్డ్కి అట్లనే అవుతాయి. నాకు అన్నిటికీ అట్లనే అవుతూ వచ్చింది. ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ వస్తుంది మనకి సెల్లింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి. ఇప్పుడు నేను అక్షరం వాజ్ ద లాస్ట్ మూవీ. అక్షరంకి వచ్చేటప్పటికి అక్షరం రిలీజ్ చేశాను థియేటర్లో, రెండో రోజుకే కోవిడ్ పట్టింది, లాక్డౌన్. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇట్స్ నాట్ అవర్ జోన్. ఓకే, మన సినిమాని ఆపడానికి అంత పెద్ద కోవిడ్ వస్తే కూడా నువ్వు మళ్ళీ సినిమా చేస్తానంటే ఎలాగా? అంటే ఇప్పుడు కంప్లీట్ థింగ్స్ అనేది కూడా మారిపోయింది కదా. ఓటీటీ అని వచ్చింది, అండ్ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్కి వెళ్ళడానికి ఆలోచన ఉందా? ఇప్పుడు బిజీగా ఉన్నాం కాబట్టి అవసరం లేదు, ఖాళీగా ఉంటే నేను ఆలోచిస్తానేమో. ఓకే, ఇప్పుడు వెన్ ఐఎమ్ బిజీ యాజ్ అన్ యాక్టర్, ఆ టైంలో నేను చేసినవి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది సినిమాలు అంటే, టీవీలో బాగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నా నేను, అందుకనే సినిమాలు రావట్లేదేమో, అందుకని మళ్ళీ సినిమాలే చేద్దామనే ఉద్దేశంలో ట్రైల్లో అట్లాంటివన్నీ జరిగినాయి. ఓకే, అటు సినిమాలు చేస్తూ సరే సినిమాలకి నేను కూడా వేరే ప్రొడ్యూసర్, అన్నిటికీ నేనే ప్రొడ్యూసర్ కాదు, ఐ వాజ్ కో ప్రొడ్యూసర్, ఐ వాజ్ అన్ అసోసియేట్ ప్రొడ్యూసర్, ఐ వాజ్ లైన్ ప్రొడ్యూసర్, ఇట్లా అయినవి చేసినాయి. అయితే ఈ జర్నీ అనేది మనం సినిమాకే వెళ్దాం అనే ట్రాక్ తీసుకుందాం అనే టైంలో ఆ డెసిషన్ తీసుకున్నా. ఇవంతా జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆ గ్యాపే నాకు కరెక్ట్. ఎందుకంటే నేను అక్కడ లీడ్లో చేస్తున్నోడిని, నాకు చేంజ్ కావాలి. ఎందుకంటే టీవీలో అన్ని హీరోగా కంటిన్యూ అయినాయి, ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి నేను చేంజ్ అవ్వాలి. ఓకే, అంటే హీరోకి ఫాదరా యాక్సెప్ట్ చేయట్లా, ఎందుకంటే సేమ్ కనపడుతున్నావు కదా, అటు నీకు నన్ను హీరోని చేయలేరు, హీరో ఫాదర్ అనలేరు. అట్లానే తక్కువ బ్రదర్ క్యారెక్టర్ వచ్చిపోయే క్యారెక్టర్లో కాదు, రెగ్యులర్ క్యారెక్టర్ చేయాలి. అప్పుడు అది మనకు హీరో కానీ హీరో ఫాదర్ కానీ రెగ్యులర్ క్యారెక్టర్స్ అవుతాయి. సో అప్పుడు ఆ గ్యాప్ తర్వాతనే నా పేరు మీనాక్షి హీరోయిన్ ఫాదర్ యాక్సెప్ట్ చేశారు. హీరోయిన్ అంటే చిన్న ఏదో 16 నుంచి 18, 20 లోపే ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి అయితే ఓకే అన్నట్టుగా అట్లా తెచ్చారు. సో నౌ యాక్సెప్టెన్స్ వచ్చింది అట్లా. సో ఇక ఆ తర్వాత బిజీగానే ఉన్నాం కాబట్టి మనం తర్వాత ఉన్నప్పుడు చూద్దాంలే. ఎప్పటికైనా సార్ సినిమా వాడు సినిమాయే చేయగలుగుతాడు. అదే సార్, ఇక్కడ సంపాదించింది ఇక్కడే పోగొట్టుకుంటాడు, ఇక్కడే సంపాదిస్తారు, ఇక్కడ పోతుంది. వస్తుందా ఈ లాభము నష్టాలు, ఇవన్నీ కామన్ ఇన్ బిజినెస్. యా, బట్ ఇట్స్ ఎన్ గుడ్ ఎగ్జాంపుల్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. మనం ఏమి ఏదో తాతలు సంపాదించిన ఆస్తులు పోగొట్టిన వాళ్ళం కాదు, మనమే కష్టపడి సంపాదించాం, మనమే ఇచ్చేసాం. యూజువల్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరు ఏమన్నా అన్న సందర్భాలు కానీ ఏం లేవా? లేవు అసలు లేవు. ఫస్ట్ నుంచి ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చేసారు. ఆ ఫ్రీడమ్ ఫస్ట్ నుంచి ఇంట్లో ఉంది. మన పేరెంట్స్ కూడా అట్లనే, దే బ్లెస్డ్. ఓకే, యూ గైస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఏం చేసేవారు సార్ పేరెంట్స్? మా నాన్న హీజ్ అ ఫార్మర్. ఓకే, యాక్చువల్గా ఊర్లోనే ఉండి ఆయన వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత మా చదువుల కోసం వచ్చినప్పుడు ఆయన కాంట్రాక్ట్స్ చేద్దాం అనుకున్నారు, బట్ సమ్హౌ హీ డిడ్ంట్ వర్క్ ఫర్ హిమ్. ఓకే, సో వీ వర్ ఎర్లీ సెటిల్డ్ యాక్చువల్గా, మేము ముగ్గురం బ్రదర్స్. సో మై బ్రదర్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన డిటిఓ. తర్వాత నేను కూడా సైమల్టేనియస్లీ నాకేంటంటే ఏ పని చేసినా నేను సంపాదించుకుంటూ చేయాలనేది. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికే నాకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, సంపాదిస్తున్నా అప్పటికే నేను.
ఐఎమ్ బెటర్ నా అప్పటికే నా బట్టలు నేను, నా అన్ని నేను, నా ఫీజులు నేను, అవసరమైతే అప్పుడే నేను ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి ఉన్నా. సో కాబట్టి మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఆడు సంపాదించుకుంటున్నాడు కదా, ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, అందుకని ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఆ సంపాదన వల్లేనేమో మీకు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చింది కానీ అంతేకాదు, సో కానీ దాని వాళ్ళ తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్లో ప్రతి పిల్లోడు ఐదర్ డాక్టర్నా ఇంజనీర్ అనుకుంటారు. మనం డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాం. నాకేంటంటే నాకు ఎక్స్పోజరు, నేను ఇలా ఇప్పుడు నేను బిఏ లిటరేచర్ చేశా. బిఏ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి దాని తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశా. దెన్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశా. దెన్ పీజీ డిప్లొమా ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ కన్వర్సేషన్ చేశా. దెన్ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెచ్ఆర్ చేశా. సో దిస్ ఈస్ హౌ మై ఎడ్యుకేషన్ వాజ్. నాకు ఇప్పుడు ఏం లేకపోయినా నేను ఇంకో ఉద్యోగం చేసుకుని కూడా బతికేయగలను. ఓకే. నేను అందరికీ అదే చెప్తా, డోంట్ ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యో 10th వదిలేసి నాకు సినిమా అంటే పిచ్చి అని రావద్దు. అరే పిచ్చ, అంత పిచ్చ వద్దు ఇక్కడ. యూ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ డూ సంథింగ్ ఎల్స్. ఎప్పుడు ఒకటే స్టేజ్లో ఉండం కదా, ఎప్పుడు ఒకటే లైన్ ఉండదు. ఒకటే లైన్ ఉండదు. డోంట్ ఇమాజిన్ దట్. గ్లామర్కి గ్రామర్కి తేడా ఉంటుందండి. ఓకే. గ్లామర్ అనేది అశాశ్వతం. అద్భుతమైన అందగత్తెలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏమీ చేయలేరు. అందగాళ్ళు కూడా ఉండదు. ఏదో రోజున మీకు విగ్గు రావాల్సిందే, ఏ రోజున మీసాలకు రంగేయాల్సిందే, తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఇఫ్ యూ డిపెండ్ ఆన్ గ్రామర్ పేస్ యూ మోర్. ఓకే. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తే, ఇప్పుడు ఒబామా కూడా ప్రెసిడెంట్ నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నో సార్. హీఈస్ ఎ ట్రైనర్. హీ గోస్, ఆయన లెక్చర్ మీరు కావాలి అంటే యూ హ్యావ్ టు పే ఫర్ హిమ్. ఓకే. దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అట్లా మనం ఒకటే దాని మీద డిపెండ్ అవ్వద్దు. సో ఒకటి అనేది మనం పెట్టుకోండి. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇంకొక దాంట్లో మనకు పర్ఫెక్షన్ ఉండాలి, ఇంకో లైన్ మనకు ఉండాలి. అప్పుడే ఈ రెండు కలిపితే బ్యాలెన్స్ అవుతుంది. లైక్ ఏ బ్యాకప్ ప్లాన్. లేకపోతే ఇప్పుడు నా గ్యాప్, నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా, నా గ్యాప్ లేదు. నాకు ఈరోజు షూటింగ్ లేదు, నేనే చెప్పాను నాకు ఈరోజు షూటింగ్ లేదు కాబట్టి మీ షూటింగ్ ఉంది. మీ షూటింగ్ తర్వాత నాకు ఐ లైన్డ్ అప్ 5 మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఓకే. ఆ తర్వాత ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రాంలో కూడా ఇట్లానే ఉంటాయి. వాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది, నాది కూడా అట్లనే ఉంది, నాకేం తక్కువ లేదు. కాకపోతే వాళ్ళకు ఒక సెక్రటరీ, వాళ్ళకు డ్రైవరు, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి. కాదు నాకు ఆ అవసరం లేదు కాబట్టి నా అన్ని నేను చేసుకుంటా. మీ వరకు విషయానికి వచ్చేటప్పటికి సార్, ఎక్కువగా మీకు గుర్తింపు వచ్చింది సీరియల్స్లోనా సినిమాల్లోనా? సీరియల్సే. నో డౌట్, స్ట్రైట్ కట్ ఇన్ సీరియల్స్. ఓకే. సినిమా ఈరోజు దాకా ఆ స్థాయి అనేది రాలేదు. మొన్న వచ్చిన జనవరిలో రిలీజ్ అయిన కేసీఆర్ డెఫినెట్గా సినిమాకి సంబంధించి అదొక ల్యాండ్ మార్క్గా చెప్పచ్చు. ఒక ఇంపాక్ట్ అనేది కూడా ఇచ్చింది. ఎస్. అంటే అందరూ చూసిన ఇమేజ్ వేరు. నేను ఒక విలేజ్ కల్ట్ సినిమాలో ఒకటి లంబడి తండాలో ఒక బుకియా నాయక్ అనే ఒక పేరుతోని, అమ్మ నన్ను ఎందుకు, నేను ఒకసారి నేను ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తుంటే ఒక ఆయన కలిసాడు, అన్నా మన వల్ల నిలబెట్టినావు అన్నా నువ్వు అన్నాడు. ఎందుకన్నాడు ఇట్లా అనుకున్నా, చదివితే మన ఎస్టీ కమ్యూనిటీ నుంచి బాగా లేచినావు అన్నా నువ్వు అన్నాడు. అంటే నన్ను ఆ కమ్యూనిటీ అనుకున్నాడు. ఓకే. అమ్మ అనుకున్నాడంటే సక్సెసే కదా. అంతే. He don't know about me from where I am, what background I am. అంటే నేను ఆ కల్ట్ సినిమాలోకి ఒక విలేజ్ కట్లోకి వెళ్ళినట్టేగా. నేను అప్పటికి బాధపడ్డా. నేను ఇంకా చాలా, నేను రాకేష్తో అనేవాడిని, అరే నాకు ముందన్న చెప్పొద్దా రాకేష్, ఇంకొన్న మనం కలెక్ట్ చేసుకునేటోళ్ళం, ఇంకొన్ని కాస్ట్యూమ్ వైజ్ ఇంకా కేర్ తీసుకునేటోళ్ళం. అంటే ఇంకొంచెం అంటే నేను అనేటాను, అంటే మెడలో ఒక కంఠం ఉండాలి, కాలుకు పట్టీలు ఉండాలి, చెవులకి ఉండాలి, నాకు తెలుసు అంటే అన్న మనది కానీ అన్న అనేవాడు రాకేష్. హీఈస్ అ గుడ్ సెల్లర్. నేను అదే అంట, ఆ సినిమాని తీయడమే కాదు, సినిమాని తీసుకెళ్ళడం, సినిమాని అమ్మడం, సినిమాని బిజినెస్ చేయడం, అది నాకు లేదు. ఆ డిఫరెన్స్ అనేది అక్కడ చూసింది నేను. ఓకే. డబ్బులుంటే ఎవడేం చేయొచ్చు ప్రొడక్షన్. యూ షుడ్ నో హౌ టు మేక్. ఒక ఆడియో ఫంక్షన్కి కావాల్సిన గెస్ట్లను ఎలా తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఎలా ప్రమోట్ చేసుకోవాలి,